ఇవాళ ఏసీబీ విచారణ ముగిసిన తర్వాత కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. ఏసీబీ విచారణకు ఎన్నిసార్లు పిలిచినా వెళ్తా, విచారణలో అడిగిందే మళ్లీ మళ్లీ అడిగారు అంటూ కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. రేవంత్ లా నేను తప్పుడు పనులు చేయలేదు, ఎన్ని కేసులు పెట్టినా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటా అన్నారు కేటీఆర్. రేవంత్ రెడ్డి జైలుకు వెళ్లారని అందరినీ జైల్లో పెట్టాలనుకుంటున్నారని కేటీఆర్ అన్నారు. రేవంత్ మళ్లీ ప్రశ్నలు పంపిస్తే ఏసీబీ వాళ్ళు విచారణకు పిలుస్తారేమో, నేను ఏ తప్పు చేయలేదు, భయపడను అంటూ కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. ఫార్ములా ఈ రేస్ కేసులో ఈ రోజు కేటీఆర్ ను విచారించారు ఏసీబీ అధికారులు. సుమారు 7 గంటల పాటు కేటీఆర్ ను ప్రశ్నించిన ఏసీబీ కేసుపై పలు అంశాలపై ఆరా తీసింది. రేస్ కు ముందు జరిగిన అగ్రిమెంట్లు, రేస్ తర్వాత ఆర్థిక లావాదేవీలపై ఏసీబీ అధికారులు ప్రశ్నలు సంధించినట్టు తెలుస్తోంది. సంక్రాంతి తర్వాత కేటీఆర్ ను మరోసారి విచారణకు పిలిచే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. కాకపోతే పాడిందే పాటరా అన్నట్టు అడిగితే మళ్ళీ అడుగుడు తప్ప కొత్త విషయం ఏం లేదు. వాళ్ళకి ఏంటంటే పాపం రేవంత్ రెడ్డి బల్మీట్కో కేసు పెట్టించిందని వాళ్ళకు కూడా అర్థమైంది. వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారు వాస్తవం చెప్పాలని. ఎందుకంటే కేసుల విషయం లేదు. మన రాష్ట్రానికి పెట్టుబడులు తెచ్చుట్ల కానీ భవిష్యత్తులో ఎలక్ట్రిక్ వాహనాలకు హైదరాబాద్లో తెలంగాణ ఒక ప్రధానమైన స్థావరంగా ప్రపంచంలో తయారు చేయాలనే ఒక విజన్తో చేసిన పని తప్ప ఇలా పైసలు, అవినీతి అలాంటి గలీజ్ పనులు రేవంత్ రెడ్డి చేస్తే తప్ప మేము చేయము, మాకు ఆ కర్మ పట్టలేదు అనే మాట కుండబద్దలు కొట్టినట్టు వాళ్ళకి చెప్పిన. మీరు ఎన్నిసార్లు పిలిచినా, ఎన్నిసార్లు రమ్మన్నా వస్తా, నాకేం ఇబ్బంది లేదు, తప్పకుండా వస్తా, మీకు విచారణ పూర్తిగా సహకరిస్తా అని కూడా చెప్పిన. ఇది ఒక లొట్ట పీసు కేసు మాత్రమే, ఇలా ఏమి లేదు. వీడికి వెళ్ళి పైసా పోయింది, అలా పైసా ఉన్నది. ఇక అవినీతి ఎక్కడ జరిగింది అంటే వాళ్ళు ఒక్కొక్కరు ఇల్లు మిగుతుంది. అందుకే అడుగుతున్నాను రేవంత్ రెడ్డి గారు, నీకు పైశాచిక ఆనందం ఉంది, అర్జెంట్గా నేను జైలుకు పోయా కాబట్టి అందరినీ జైలుకు పంపాలి అని నీకు ఆనందం. నేనేమో విదేశాల దగ్గర పెట్టుబడులు తెచ్చినా కాబట్టి నాకేమో విదేశాల స్థాయిలో మన రాష్ట్రం, మన దేశం డెవలప్ కావాలి. నీకు మాకు తేడా, ప్రపంచ పటంలో హైదరాబాద్ పెట్టాలి, తెలంగాణ పెట్టాలనేది మా నాయకుడు కేసీఆర్ కమిట్మెంట్, మా కమిట్మెంట్. మేము నీలాగా 50 లక్షల రూపాయలతో దొరికిన దొంగలం కాదు, నీలాగా లుచ్చపనులు చేసిన వాళ్ళం కాదు. నీకు భయపడేటోడే కూడా బీఆర్ఎస్ పార్టీలో తెలంగాణలో లేడు. మీరు చూస్తున్నారు, నేను ఎప్పుడు కాదు, మీరు చూస్తున్నారు. రాష్ట్రంలో ఎవరు కూడా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కింద చూస్తలేడు. మీరు అంటే వాళ్ళు కేసు పెడితే వాళ్ళు లోపలిస్తాడు. నేను అనా ఆయన ఎవరో మర్చిపోయిన పేరు అని నేను అనా. ఎందుకని అంటే నేను ఎవరు గుర్తే నేను ఎవరు గుర్తుపడతలేడు. నేనేం చెప్తాను దానికి, సంవత్సరం తర్వాత కూడా నేను ఎవరు లేకపోతే నేనేం చేయాలి దానికి? ఏం లేవు. రేవంత్ రెడ్డి మళ్ళీ ఏమన్నా క్వశ్చన్ ఏమి పంపుతారు రమ్మంటారేమో, పోతా. రేవంత్ రెడ్డి ప్రశ్నలు పంపుతాడు, మళ్ళా పోతా, మళ్ళా చెప్తా, మళ్ళా చెప్పొస్తా. రేవంత్ రెడ్డి ఒక లుచ్చాగాడు, దొంగ, గాని లెక్క